వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి తెలంగాణ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పిఏసిసి నిల్కి వెంకటాపూర్ ఏఎంసీ చైర్మన్ ప్రేమ్చంద్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు త్రిమూర్తి, ఏఎంసీ డైరెక్టర్ మండల వ్యవసాయాధికారి అంజిత్, ఏఈఓలు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్రావు, కొండాపూర్ సర్పంచ్, ద్వారకా సర్పంచ్, ఉప సర్పంచ్, కాశీపేట సర్పంచ్, ధర్మరావుపేట సర్పంచ్, పిఏసిఎస్ నిల్కి వెంకటాపూర్ పర్సన్ ఇన్ఛార్జ్, సిఈఓ, స్టాఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము ఈరోజు ద్వారకా రైతు వేదిక దగ్గర మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మార్కెట్ ద్వారా మనము పిఏసిఎస్ నిల్కి వెంకటాపూర్ ఆధ్వర్యంలో మనకు పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తేమ శాతం అనేది 14% కంటే లోపు ఉండాలి. దాని తర్వాత ఒక ఎకరానికి 26.5 క్వింటాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నమూనా అన్నమాట. సో దాంట్లో 26.5 క్వింటాల కంటే ఎక్కువ తీసుకో ఒక ఎకరానికి. తర్వాత ఏమైనా కౌలుదారులున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ వారిగా ఉన్నారు. వాళ్ళని సంప్రదించినట్టయితే ఎవరైనా కౌలు పట్టుకున్న రైతులు కూడా దాన్ని మనం కౌలు కింద మార్చి వాళ్ళకు కూడా డబ్బులు వీళ్ళంత త్వరగా వేపడం జరుగుతుంది. సో ఈ యొక్క సెంటరు ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించినందుకు ఇక్కడ మనం రైతులు దాన్ని సద్వినియోగం చేసుకొని సరైన టైంలో కొనుగోలు జరుపుకునే విధంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం అనేది. ధన్యవాదాలు.